తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలిచారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండలంలోని కొల్వాయి కల్లపల్లి గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఉపాధి హామీ కూలీలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బాగు కోసమే కాకతీయ కాళేశ్వరం చెక్ డ్యాం నిర్మాణం, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల కరెంటుతో రాష్ట్రంలో రాత్రి పొలాల వద్దకు టార్చ్ లైట్లతో వెళ్లే గోస తీరిందన్నారు. మెడికల్ కాలేజీ, మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు, పేద ప్రజలకు న్యాయమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించామన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, సన్నం బియ్యంతో భోజనం అందించామన్నారు. కళ్యాణ లక్ష్మి పథకము నిరుపేద ఆడబిడ్డలకు వరమన్నారు. హామీ ఇవ్వని అనేక హామీలు ప్రజల బాగు కోసం ప్రజల అడగకముందే కేసీఆర్ గారు అమలు చేశారని గుర్తు చేశారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఎద్దేవా చేశారు. 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేశారన్నారు. ఉపాధి కూలీలకు 150 రోజుల పని దినాలు, రోజుకి 350 కూలీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, గ్రామాలకు వస్తే వారిని నిలదీయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినా లేదా మీకు 2500 చెప్పరు. మీ ఇంటింటికి వచ్చి గొడవ రాసు కాదు, ఇంటింటికి వచ్చి చెప్పలేదా? చెప్తారా మరి 2000 ఇస్తామని 4000 చేసి జైత్యాల నమ్మలే. ఎందుకంటే చదువుకున్న లెక్కుంటారు, అస్సలు నమ్మలే. ఒక్క వాడల జైత్యాల మన కొలువై అంతా 80 అంతలు ఉంటుంది. ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ కు మెజార్టీ రాలే. ప్రతి కళ నాకే వచ్చింది. ఎందుకంటే బ్రహ్మాండమైన దవాఖాన, అది మీకు కూడా వనికత్తుంది కానీ అలా కళ్ళ కనబడ్డది. రెండోది ఇలా మాటలు వాళ్ళకి ఎరికే, ఇది చేసేయలేదు, పెట్టలేదు, నమ్మలేదు. నన్నే నమ్మేరు, నన్ను గెలిపించారు. నాకు ఇంకొక 10 మంది గెలిస్తే సర్కార్ మళ్ళీ కేసీఆర్ వేయచ్చు. వాళ్ళకి అబద్ధం ఆడకపోదు. సార్ ఏమన్నా నేను ఏకదం గంట పెంచా కానీ మెల్లగా 3000 చెప్తా అన్నాడు. మెల్లమెల్లగా చేసుకుంటే 5000 దాకా ఒకట పోతా, కానీ ఏకదం చెయ్య అన్నాడు. వీళ్ళేమో ఏమంటారు, మీరు కావాలితే పట్టుకొని మీకు ఇది ఇస్తా, 150 రోజులు పెంచుకుంటా 350 రూపాయలు కులిస్తా అన్నారు. 5 నెలలు అయింది. 5 నెలలు వీళ్ళు ఏం చేస్తారు? 10 ఏళ్ళు మాట్లాడుతున్నారు. అంతకుముందు 60 రోజులు పాలించిరమ్మా. అంతకుముందు 60 రోజులు పాలించారు. 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. వాళ్ళు 60 ఏళ్లలో 200 ఇచ్చారు పింఛన్. దాన్ని 2000 చేసినాం. బీడీ కార్మికులకు రూపాయి ఇయ్యలే, ఇచ్చినాం. దయచేసి సందర్భంలో మీ అందరూ కోరేది ఏంటంటే, మరొకసారి దయచేసి కేసీఆర్ గారి కారు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒక మంచి పని చేసి యాదకుంచుకోరు. నా సర్కారు లేదు కదా అని చెప్పి నేను దవాఖాలో కూర్చుంటే బొచ్చాడు పైసలు నాకు మంచిగా తెల్లబడతా, బట్టలు మంచిగా వస్తాయి. ఎందుకంటే పెద్ద దవాఖాన మీ అందరికి ఎరికే, ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు. కానీ ఇవాళ నేను నన్ను గెలిపించారు. నేను మీ పక్షాన ఉంటా. ఎట్లియో బిడ్డ 2500 రూపాయలు మా ప్రతి ఆడబిడ్డకని చెప్పి నిలదీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవ్వడినట్టు 2000 4000 ఎందుకు ఏం అని చెప్పి బరాబర్ అడుగుతా. జగిత్యాలు అడుగుతా, హైదరాబాద్లో కూడా అడుగుతా. మీరు గెలిపించారు. నా వెంట ఎల్రామ్ నగర్ మాజీ మంత్రి కూడా ఇప్పుడు మన దాంట్లో ఉన్నాడు. ఇద్దరం కలిసి అడుగుతాం, ఒక్కొని కాదు. మీకు 350 రూపాయలు ప్రతిరోజు కూలి ఇస్తాన్నారు. ఇవాళ ఎంత ఇస్తున్నారు చెప్పింది 350 ఇస్తున్నారు. శ్రీధర్ బాబు ఇప్పుడు మన మంత్రి, చేతిగుర్తు మంత్రి. విన్నారా? ఇగో ఇది మోసం ఆలోచన చేసినా చెల్లె. ఇప్పుడు చేసినా లేదా? 350 రూపాయలు ఇస్తామన్నారు. మరి మీకు చేతిగుర్తు మరిగా దయచేసి ఆలోచన చేయండి. మళ్ళా మోసపోకరి. కొత్తగా 5 న్యాయాన్ని వచ్చారు. అప్పుడు 6 గ్యారెంటీలు పోయింది, ఇప్పుడు 5 ఏట ఒకటి తగ్గింది. 5 ఇట్లయింది తెలుసా? 1,00,000 రూపాయలు పేదింటి మహిళలకు. అప్పుడు అరవింద్ బాండ్ పేపర్ రాసిండే, పసుపు రైతులు మన దగ్గర ఎక్కువ ఉండదు కానీ అది అటే వీకింది. అబ్బగట్ల చేస్తే గెలిచిండని జీవన్ రెడ్డి సాబు ఏం చేసిండు, తన స్టాంప్ కాయిదాన్ని రాసిండు. స్టాంప్ కాయిదాన్ని రాసి ఏం చేసిండు, ఇవ అరవింద్ స్టాంప్ కాయిదాన్ని రాసి చేయపడి నన్ను నమ్ముతారో నమ్మరని ఈ స్టాంప్ కాగితం పట్టుకొని జైత్యాల పెద్దది రామాలయం ఉంటుంది, ఆ గుడికాయండి. ఇట్లా మా లెక్క నాయకులను దొరకండి అంటే అయ్యగారు. అది కార్తీక పౌర్ణమి, ఆడవాళ్ళు దీపాలు ముట్టించుకుంటారు కదా, మంచి రోజు. కార్తీక పౌర్ణమి మంచి రోజు కింద ఆ టైంకి ఏమన్నారు, వెంటనే ఎట్లయితుంది 100 రోజులు టైం అన్నారు. 100 రోజులు పోయింది, 150 దాటిపోయింది. ఇక రేపు ఓట్లు పడ్డాక మళ్ళీ ఏమంటారో మీరు ఆలోచన చేయండి. మరి మీకు అలా బుద్ధి చెప్పాలంటే ఈ ఓట్లల్లో చేతి గుర్తు కోటు పడదు. చేతి గుర్తు కోటు పడ్డది అనుకో, మళ్ళా గదే ముచ్చట చెప్తారు చేస్తారు కొలువై కాంగ్రెస్ నాయకులు. చెప్పినా లేదా మీకు 2500 ఇస్తామని చెప్పరు. మీ ఇంటింటికి వచ్చి గొడవ రాసు కాదు, ఇంటింటికి వచ్చి చెప్పలేదా? చెప్తానే
మరి 2000 ఇస్తామని 4000 చేసిరి. జైత్యాల నమ్మలే, ఎందుకంటే చదువుకున్న ఎక్కుంటారు, అస్సలు నమ్మలే. ఒక్క వాడల జైత్యాల మన కొలువై అంతా 80